83లో మహాబలేశ్వర గుప్తా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైపోయాడు. ఆ తర్వాత కపట్రాల వెంకటప్ప నాయుడు కూడా ఇక్కడ ఈ యొక్క ముఠా రాజకీయాలకు గురైపోయారు. కానీ ఈరోజు దీనికి కారణాలు మీరు ఆలోచిస్తే వీళ్ళని వాడుకోవడం, వాళ్ళ దగ్గర నేరాలు చేయించడం, వాళ్ళని కాపాడుతామని నాటకాలు ఆడడం, తద్వారా ఫ్యాక్షన్లు క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్, ఫేక్ ప్రచారమే విధానం, రప్ప రప్ప రాజకీయాలే మేనిఫెస్టో. ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా కానీ ఒక పోస్టర్ ఉంటే ఆ పోస్టర్కి జంతు బలిచ్చే పరిస్థితి ఎక్కడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే మళ్ళీ మేము వస్తాం, గొడ్డలు తీసుకొని రప్పా రప్పాలాడుతా ఉంటే చూడడానికి ఎన్డీఏ సిద్ధంగా లేదని హెచ్చరిస్తున్నా. నాటి బాబాయి మర్డర్, మొన్నటి పాస్టర్ రోడ్డు మీద ప్రమాదం, నిన్నటి సింగయ్య కారు కింద తొక్కించుకొని పోవడం అన్ని కుట్రలే. తిరిగి ఎదుటి వాళ్ళపైన వేయడం, బాబాయిని అతి దారుణంగా చంపి ఆ నేరాన్ని నా మీద ఒక ముఖ్యమంత్రి మీద పెట్టాడంటే, ఒకరోజు టైంలోనే ఆ గొడ్డలి కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని పెట్టగలిగాడంటే ఎంత ప్రమాదకరో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, గొడ్డలి పార్టీకి భవిష్యత్తు లేదు. గొడ్డలి పార్టీ ఏం చేసిందో చెప్పగలదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సీమలో ప్రాజెక్టులు పూర్తి చేసింది మేము, ఫ్యాక్షన్ అంతం చేసింది మేము, డ్రిప్తో 90% సబ్సిడీ ఇచ్చి హార్టికల్చర్ పూర్తి చేసింది మనం, పరిశ్రమలు తెచ్చింది మనం. ఈరోజు రాయలసీమలో నేషనల్